హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ఫెక్ట్ స్ట్రాటజీ యూట్యూబ్ ఛానల్. సో మనము డిఎఫ్సిసిఎల్ 2021 రిక్రూట్మెంట్ కోసం కస్టమర్ రిలేషన్షిప్ క్లాసెస్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో కొన్ని డిఫరెంట్ కంపెనీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. లైక్ ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్ లాంటి కంపెనీస్ చూసాము. సో ఇంకొక కంపెనీ ఉంది ఫ్రెండ్స్, అదేంటంటే ఫ్లిప్కార్ట్ కంపెనీ. సో దీని గురించి కూడా చూద్దాము. చూడండి, సో ఫ్లిప్కార్ట్ కంపెనీ గురించి చూసినట్లయితే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరులో ఉన్నాయి, అంటే ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి దీని యాక్చువల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆపరేషనల్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉన్నట్లయితే మనకు నెక్స్ట్ వన్ యాక్చువల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు సింగపూర్లో ఉండడం జరిగింది. సో ఇలా మనకు డిఫరెంట్ కంపెనీస్కి ఆప్షనల్ అంటే ఆపరేషనల్ అండ్ యాక్చువల్గా కూడా ఉండడం జరుగుతుంది, అంటే వాళ్ళ యొక్క ఆపరేషన్స్ బట్టి. నెక్స్ట్ వన్ దీని ఫౌండర్స్ కనుక చూసినట్లయితే సచిన్ బన్సల్ అండ్ నెక్స్ట్ బిన్నీ బన్సల్. వీళ్ళిద్దరు కూడా ఫ్లిప్కార్ట్ కంపెనీని ఫౌండ్ చేయడం జరిగింది. ఏ ఇయర్లో ఫౌండ్ చేశారంటే 2007 ఇయర్లో ఫౌండ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇవి మనకు వరల్డ్ వైడ్లో చూసుకున్నట్లయితే కొన్ని కంపెనీస్ అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్. నెక్స్ట్ కొన్ని ఇప్పుడు మనము ఇండియన్ సిఆర్ఎం కంపెనీ. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, అంటే ఇండియాకి సంబంధించిన కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కంపెనీ ఏదని చూసుకున్నట్లయితే మనకు జోహో కార్పొరేషన్ ఒకటి ఉంటుంది. చూడండి, సో జోహో కార్పొరేషన్ వచ్చేసి ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1996. మనకు 1996లో జోహో కార్పొరేషన్ని ఫౌండ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏ ఇండియా బేస్డ్ ఎంఎన్సీ కంపెనీ. సో ఇది ఒక ఎంఎన్సీ కంపెనీ అని చెప్పచ్చు ఫ్రెండ్స్, మల్టీనేషనల్ కంపెనీ. నెక్స్ట్ వన్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దీని చెన్నైలో ఉన్నాయి, అండ్ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కాలిఫోర్నియాలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మనకు జోహో కార్పొరేషన్ గురించి. దీని ఫౌండర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే శ్రీధర్ వెంబు ఒకరు అండ్ టోనీ థామస్ ఒకరు. సో శ్రీధర్ వెంబు అనే పర్సన్ ఈ కంపెనీకి సిఇఓ లాగా కూడా పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ వన్ ఇట్ హ్యాజ్ ఆఫీషియల్ సూట్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్లో మనకు ఆఫీస్ 360 ఇలా మనకు కొన్ని మనకు చూసుకున్నట్లయితే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్, దాంట్లో ఎక్సెల్ అని, నెక్స్ట్ ఎక్సెల్ షీట్స్ అని, ఎంఎస్ వర్డ్ అని, పవర్ పాయింట్ అని ఉంటుంది కదా, పవర్ పాయింట్ అని. సో అలాగే దీనికి కూడా సపరేట్ జోహో కార్పొరేషన్కి ఒక సపరేట్ ఆఫీస్ సూట్ ఉండడం జరిగింది, అండ్ దీనికి సపరేట్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ద మ్యాక్సిమం షేర్ ఆఫ్ దిస్ కంపెనీ ఈజ్ విత్ రాధా వెంబు. అంటే ఇప్పుడు యాక్చువల్గా వెంబు అనే పర్సన్స్ ఇద్దరు కూడా బ్రదర్స్. సో యాక్చువల్గా దీని మ్యాక్సిమం షేర్స్ వచ్చేసి కంపెనీ రాధా వెంబు దగ్గర ఉండడం జరిగింది. మీకు ఇది అంతగా ఎగ్జామ్లో అడగరు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా పాయింట్. ఇట్ వాజ్ నోన్ బై ద నేము అడ్వెంట్ నెట్. సో మనకు 2009 వరకు, అంటే 1996 నుంచి స్టార్ట్ చేసినట్లయితే కంపెనీ స్టార్ట్ అయింది కదా ఇక్కడ 1996లో. సో 1996 నుంచి 2009 వరకు చూసుకున్నట్లయితే ఈ కంపెనీని మనము అడ్వెంట్ నెట్గా పిలవడం జరిగింది, అంటే దాని నేమ్. తర్వాత దీన్ని జోహో కార్పొరేషన్గా చేంజ్ చేశారు దీని నేమ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇప్పుడు సమ్ ఆఫ్ ద అదర్ ఇండియన్ సిఆర్ఎం కంపెనీస్ కనుక చూసినట్లయితే మనకు ఎంగేజ్ బే అని ఒకటి, మ్యాపిల్ సిఆర్ఎం ఒకటి, ఫ్రెష్ వర్క్స్ ఒకటి, సేల్స్ షార్క్ ఒకటి, అజైల్ సిఆర్ఎం ఒకటి, నెక్స్ట్ స్కై సేల్ ఒకటి. సో ఇవి మనకు కొన్ని అదర్ సిఆర్ఎం కంపెనీస్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనము సిఆర్ఎంకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ యాక్రోనిమ్స్ చూద్దాము. సో యాక్రోనిమ్స్ వచ్చేసి మీకు ఎగ్జామ్లో చాలా ఎక్కువగా అంటే రీసెంట్ ఇప్పుడు ఎగ్జామ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఎగ్జామ్లో కూడా యాక్రోనిమ్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు డిఎఫ్సిసిఎల్ ఎగ్జామ్లో కూడా యాక్రోనిమ్స్ అడగడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి చూడండి, ఇంపార్టెంట్ యాక్రోనిమ్స్ ఆఫ్ సిఆర్ఎం. సో ఫస్ట్ మనము సిఆర్ఎంఏ తీసుకున్నట్లయితే సిఆర్ఎం అంటే ఏంటి ఫ్రెండ్స్? కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకేనా, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ యాక్రోనిమ్ కనుక చూసుకున్నట్లయితే సాస్ అంటే SaaS. సో దీని ఫుల్ ఫామ్ వచ్చేసి చూడండి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకేనా. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ నేమ్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కొంతవరకు. ఎలాగంటే చూడండి, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అంటే ఒక సాఫ్ట్వేర్ అనేది దాని యొక్క సర్వీస్ ఇస్తుంది అనమాట. ఎలా ఇస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ గూగుల్ తీసుకోండి. సో గూగుల్ కంపెనీకి సంబంధించి గూగుల్ క్లౌడ్ అని ఉంటుంది, తెలిసే ఉంటుంది మీకు గూగుల్ క్లౌడ్. సో ఈ గూగుల్ క్లౌడ్ ఏం చేస్తుంది ఫ్రెండ్స్, మన ఫోన్లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇది బ్యాకప్ చేసుకోవడానికి మనకు సర్వీస్ అయితే ఇస్తుంది. అంటే మనము గూగుల్ క్లౌడ్లో మన ఫొటోస్ని షేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనకు ఒక సర్వీస్ ఇస్తుంది, అంటే మనకు ఒక స్టోరేజ్ని ఇస్తుంది ఎవరు? గూగుల్ క్లౌడ్.
సో ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ని ఏమంటున్నారంటే సాస్ అంటున్నారు. ఓకేనా. సో ఇది సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అనమాట. నెక్స్ట్ వన్ ఎస్ఎల్ఏ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఎల్ఏ అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే చూడండి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఇది దీనిలో మెయిన్గా ఇద్దరికి కోఆర్డినేషన్ ఉంటుంది. దీనిలో ఎవరెవరికి? సేల్స్ డిపార్ట్మెంట్కి అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కనుక లాంచ్ చేశారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒక కొత్త బైక్ లాంచ్ చేశారనుకోండి, ఒక కంపెనీ ఒక కొత్త బైక్ కనుక లాంచ్ చేస్తే ఏం చేస్తారండి? ఫస్ట్ మార్కెటింగ్ అనేది చేస్తారు. సో ఆ కంపెనీ మార్కెటింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? అది మనకు పబ్లిక్లోకి వెళ్తుంది. సో పబ్లిక్లో రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క సేల్స్ అనేది మనకు ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది. సో ఇలా మనకు ఒక మార్కెటింగ్ కంపెనీ అంటే ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఎంతగా పనిచేస్తున్నారో దాన్ని బట్టే మనకు కంపెనీ యొక్క సేల్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీన్నే ఏమంటున్నామంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, క్లియర్గా ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ కనుక చూసుకున్నట్లయితే ఏఐడిఏ. సో ఏఐడిఏ అంటే ఏంటి? అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్. సో అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వర్డ్ కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది అండ్ చాలా ఈజీగా కూడా సబ్జెక్ట్ అయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, నేను ప్రతిసారి చెప్తుంటాను. సో కస్టమర్ రిలేషన్షిప్ ఎప్పుడైనా చదివినప్పుడు మీరు ఒక కస్టమర్ అండ్ లేదా ఒక కంపెనీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మీ మైండ్ సెట్తో మీరు చదివినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది సబ్జెక్ట్ అనేది. సో కాబట్టి నేను చెప్పేటప్పుడు కూడా క్లాస్ చెప్పేటప్పుడు కూడా మీరు అదే మైండ్ సెట్తో కనుక విన్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత మీరు ఎవరైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో నోట్స్ ప్రిపేర్ చేసుకొని దాన్ని రివైజ్ కనుక చేసినట్లయితే ఇంకా చాలా బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏఐడిఏ అంటే ఏంటి? అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్. సో ఇదేంటంటే ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఫనల్ అనమాట. సో ఫనల్ అంటే ఏంటంటే ఫనల్ టైప్స్ ఆఫ్ సేల్స్. సో ఫనల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏంటంటే చూడండి, ఇప్పుడు ఫేస్బుక్ ఫనల్స్ అని ఉంటాయి. సో ఫేస్బుక్ ఫనల్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక ఫేస్బుక్కి సంబంధించిన ఒక పేజ్ ఉందనుకోండి, ఒక కంపెనీకి సంబంధించిన ఒక పేజ్ ఉంది, ఫేస్బుక్ పేజ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫనల్స్ అన్నిటిని క్రియేట్ చేస్తారు. సో ఫనల్స్ని క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఒక రకమైన అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. ఓకేనా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మనము ఎప్పుడైనా ఫేస్బుక్ పేజ్ కనుక ఓపెన్ చేసినప్పుడు మనకు పక్కన యాడ్స్ అనేది కనబడుతుంటాయి. సో యాడ్స్ అనేవి ఏమవుతాయి? అక్కడ అటెన్షన్ అవుతుంది, అంటే మన అటెన్షన్ అనేది వాటిపైన వెళ్తుంది. తర్వాత ఏమవుతుంది? మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనము ఆ యాడ్స్ని ఓపెన్ చేస్తాము. తర్వాత వాటిని కనుక మనం కొనాలనుకోండి, మనకు డిజైర్ ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? మనము యాక్షన్ తీసుకుంటాము. యాక్షన్ తీసుకొని ఏం చేస్తాము? పర్చేస్ చేస్తాము. సో ఇది సింపుల్గా ఫ్రెండ్స్. సో మీకు ఒక్కొక్క స్టెప్ వైజ్ మీకు చాలా క్లియర్గా చెప్పాను ఏంటంటే అటెన్షన్, ఇంట్రెస్ట్, డిజైర్, యాక్షన్ అనేది. ఓకేనా. ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఫనల్ టైప్ ఆఫ్ సేల్స్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఎస్ఎంఎం అంటే సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మళ్ళీ సేమ్ ఈ ఫేస్బుక్ మార్కెటింగ్ ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కూడా జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కూడా చేస్తున్నారు చాలామంది. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా, అంటే చాలా ప్రాఫిట్స్ కూడా చాలామంది అయితే గెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ యూట్యూబ్ యాడ్స్. సో యూట్యూబ్లో కూడా యాడ్స్ని డిస్ప్లే చేసి కొంతవరకు అని కాదు, చాలా ఎక్కువగా కూడా డిఫరెంట్ కంపెనీస్ కూడా బెనిఫిట్ అవుతున్నాయి. సో ఇదే మనకు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న ట్రెండ్. సో ఇవన్నీ కూడా మీకు దేనిలో వస్తుందంటే డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ డిజిటల్ మార్కెటింగ్ అనే సబ్జెక్ట్లో ఇవన్నీ మీకు వస్తాయన్నమాట, సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల ఏమవుతుంది? మనకి అల్టిమేట్గా కస్టమర్కి మనము రీచ్ అవుతున్నాము. ఓకేనా. సో ఇది మనకు ఫోర్త్ టైప్ అనమాట, ఫోర్త్ ఇంపార్టెంట్ యాక్రోనిమ్. అర్థమైంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఫిఫ్త్ వన్ కనుక చూసుకున్నట్లయితే ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకు B2B మోడల్ అంటారు. సో B2B మోడల్ అంటే ఏంటంటే చూడండి, మనకు బిజినెస్ టు బిజినెస్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఒక పెద్ద కంపెనీ ఉందనుకోండి, ఆ పెద్ద కంపెనీ ఏం చేస్తుంది? మనకు ఇంకొక కంపెనీస్కి, చిన్న కంపెనీస్కి ఏమవుతుంది? వాళ్ళకి సర్వీస్ ఇస్తుంది. లైక్ గూగుల్ కావచ్చు, ఇంకా లేదంటే ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్, వాట్సాప్ కావచ్చు, లేదంటే మన ఇలా పెద్ద కంపెనీస్ అనమాట. ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు సపోజ్ మన CRMలో తీసుకున్నట్లయితే ఆరకిల్ కంపెనీ కావచ్చు. సో ఇలాగనమాట. ఓకేనా.
సో వీళ్ళు ఏం చేస్తారంటే డిఫరెంట్ కంపెనీస్కి వాళ్ళ సర్వీస్ అనేది ఇస్తారన్నమాట. సో ఇది మనకు B2B మోడల్లో వస్తుంది. నెక్స్ట్ B2C అంటే ఏంటంటే బిజినెస్ టు కస్టమర్. అంటే ఇప్పుడు ఈ మోడల్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు షాపింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, అవి ఏం చేస్తున్నాయి, మనకు కస్టమర్కి ఏమవుతుంది, మనకు సర్వీస్ ఇస్తుంది. సో ఇవి మనకు B2C అంటారు, అంటే బిజినెస్ టు కస్టమర్ అనమాట. ఓకేనా ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇప్పుడు B2G 7th వన్ వచ్చేసి బిజినెస్ టు గవర్నమెంట్. అంటే దీనిలో ఏమవుతుందంటే ఒక ప్రైవేట్ సెక్టర్ వచ్చేసి ఒక పబ్లిక్ సెక్టార్తో టైఅప్ అవుతుందన్నమాట. అంటే ఎలాగంటే చూడండి, ఇప్పుడు BHEL కంపెనీ. సో BHEL కంపెనీకి ఏమవుతుందంటే కొన్ని ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ BHEL కంపెనీలో ఏం చేస్తారు, టర్బైన్స్ లేదంటే మోటార్స్, సో వాటిని ఏం చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ప్రొడక్షన్ చేస్తారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే డిఫరెంట్ బయట వేరే కంపెనీస్ నుంచి ఏమవుతుందంటే వాళ్ళకి ఆర్డర్స్ వస్తాయి. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, బిజినెస్ టు గవర్నమెంట్ చేస్తున్నారు, అంటే మనకు గవర్నమెంట్తో టైఅప్ అవుతున్నారు అనమాట. సో దీన్ని మనము B2G మోడల్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇప్పుడు 8th వన్ కనుక చూసుకున్నట్లయితే CLV. సో CLV అంటే ఏంటి, కస్టమర్ లైఫ్ వాల్యూ. అంటే కస్టమర్ లైఫ్ వాల్యూ అంటే సింపుల్ ఎలా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు మనతో కస్టమరు అంటే ఎంతవరకు ట్రావెల్ చేస్తున్నాడు, అంటే మనతో పాటు ఎంతవరకు రిటైన్గా ఉన్నాడు, మనతో ఎంతవరకు. ఇప్పుడు సపోజ్ ఇవాళ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశాము, సో దీన్ని పర్చేస్ చేశాడు. సో తర్వాత మనకు ఫ్యూచర్లో కూడా ఇంకొక ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు దీన్ని కూడా పర్చేస్ చేయగలిగి ఉండాలి. అంటే సో ఇలాగా మనతో ఒక బాండింగ్, అంటే కంపెనీతో ఒక బాండింగ్ కనుక కస్టమర్ మెయింటైన్ చేస్తే ఆ పీరియడ్ ఆఫ్ టైంని ఏమంటారంటే కస్టమర్ లైఫ్ వాల్యూ అంటారు. ఓకేనా. ఓకే. నెక్స్ట్ వన్ CAC అంటే ఏంటి, కస్టమర్ అక్విజిషన్ కాస్ట్. సో కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా చెప్పచ్చు అంటే యాక్చువల్గా చూడండి అడ్వర్టైజ్మెంట్ స్పెంట్ బై నెంబర్ ఆఫ్ న్యూ కస్టమర్స్ అక్వైర్డ్. అంటే చూడండి, ఇప్పుడు మనము ఫేస్బుక్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాము మన కంపెనీ గురించి, మనం ఏదో ఒక కొత్త ప్రోడక్ట్ కానీ లేదంటే ఒక కొత్త వేరే సాఫ్ట్వేర్ కానీ మనం లాంచ్ చేసామనుకోండి. సో దీనికి సంబంధించి మనకు ఏమవుతుంది, మనం అడ్వర్టైజ్మెంట్కి స్పెండ్ చేస్తాము, అంటే మనీ అయితే స్పెండ్ చేస్తాం కదా. సో ఆ స్పెండ్ చేసిన దానికి ఎంతమంది కొత్త కస్టమర్స్ మనకు వస్తున్నారు, సో దీన్నే మనం ఏమంటున్నామంటే ఆ కాస్ట్ని కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అంటున్నాం. అంటే దానికి కావాల్సిన కాస్ట్ మనం ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో, దానికి ఎంతైతే మనము వెచ్చిస్తున్నామో దాన్ని ఏమంటామంటే కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అంటాం ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇప్పుడు ఇక్కడ వరకు మనము డిఫరెంట్ యాక్రోనిమ్స్ చూసాము. సో ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాము, అదేంటంటే RFM మోడల్. సో RFM మోడల్ అంటే ఏంటి చూడండి. RFM మోడల్ అని దేన్ని అంటారు అంటే చూడండి, R అంటే రీసెన్సీ, F అంటే ఫ్రీక్వెన్సీ, M అంటే మానిటరీ. ఓకేనా. సో రీసెన్సీ, ఫ్రీక్వెన్సీ అండ్ మానిటరీ. సో దీనికి సంబంధించి ఇప్పుడు CRMకి ఎలా రిలేషన్ ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా. సో RFM అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎలా ఇంపార్టెంట్ చూడండి, రీసెన్సీ అంటే ఏంటి, హౌ రీసెంట్ డిడ్ ద కస్టమర్ పర్చేస్డ్ ఏ ప్రోడక్ట్. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడు అనుకోండి, మళ్ళీ సేమ్ ఇప్పుడు ప్రతిదానికి కూడా మీరు ఎగ్జాంపుల్తో తీసుకున్నట్టయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో అందుకే నేను ప్రతిదానికి కూడా ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, హౌ రీసెంట్ డిడ్ ద కస్టమర్ పర్చేస్. అంటే సపోజ్ ఈరోజు మండే అనుకోండి. సో ఈరోజు మండే రోజు ఒక ప్రోడక్ట్ మన దగ్గర కస్టమర్ వచ్చేసి సపోజు ఒక ప్రోడక్ట్ తీసుకున్నాడు, ప్రోడక్ట్ ఏం చేశాడు, పర్చేస్ చేశాడు. తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ కస్టమర్ వచ్చి మళ్ళీ పర్చేస్ చేస్తాడు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ 2 days గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, హౌ రీసెంట్ అంటే మనకు అంటే రీసెంట్గా ఎప్పటివరకు అయితే మనకు కస్టమర్ మన ప్రోడక్ట్ని అయితే పర్చేస్ చేశాడో ఆ రీసెంట్ టైంని రీసెన్సీ అంటాము. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ అంటే మనకు ఇంకా మీకు తెలిసే ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఈ టర్మ్ వచ్చేసి ఇది ఎలా చెప్పాలంటే చూడండి, ఫ్రీక్వెన్సీ అంటే ఒక 1 month టైం అనుకోండి, టైం పీరియడ్ ఈక్వల్ టు 1 month అనుకోండి. ఈ 1 month టైంలో ఎన్నిసార్లు మన దగ్గరికి కస్టమర్ వచ్చాడు, ఎంత పర్చేస్ చేశాడు, అంటే ఎంత పర్చేస్ చేశాడు అనేది తర్వాత విషయం. సో ఎన్నిసార్లు మన దగ్గరకు వచ్చి కంపెనీని విజిట్ చేశాడు అనేది, అంటే విజిట్ చేస్తే ఆబ్వియస్లీ మనకు పర్చేస్ చేయడానికి విజిట్ చేస్తారు కదా.
సో ఎన్ని టైమ్స్ వచ్చి మనకు పర్చేస్ చేసి విజిట్ చేసి పర్చేస్ చేశాడు అనేది మనము ఫ్రీక్వెన్సీగా తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ మానిటరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ టైమ్ పీరియడ్ ఇన్ విచ్ ఏ పర్సన్ పర్చేస్డ్ ఎ ప్రోడక్ట్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ హై కాస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు మెయిన్ మనీ మ్యాటర్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా మనీ మ్యాటర్ అంటే ఎలాగంటే చూడండి, మనకు ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాడు. ఆ ప్రోడక్ట్ అనేది చాలా హై కాస్ట్ అనమాట, కాస్ట్లీ వాల్యూ. ఓకేనా. ఆ కాస్ట్లీ ప్రోడక్ట్ని తీసుకున్నాడు. ఆ కాస్ట్లీ ప్రోడక్ట్ని తీసుకొని మనకు కంపెనీకి ఏం చేస్తున్నాడు? మనకు డైరెక్ట్లీ మనకు కంపెనీకి యొక్క గ్రోత్కి అంటే ప్రాఫిట్స్ కోసము యూజ్ అవుతున్నాడు, అంతే కదా. సో చూడండి, ఇట్ ఈస్ ఎ టైం పీరియడ్ ఇన్ విచ్ ఏ పర్సన్ పర్చేస్డ్ ఎ ప్రోడక్ట్ అండ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ హై కాస్ట్. అంటే ఒక టైం పీరియడ్లో మనకు సపోజ్ ఇప్పుడు మనకు కార్ కంపెనీ ఉందనుకోండి. మనకు కారు కొన్నామనుకోండి, ఆ కార్ అనేది ఆబ్వియస్లీ మనకు హై క్లాస్ వాళ్ళే కొంటారు. అంటే మనకు ఎక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి, సో కొంచెం డబ్బుతో కూడుకున్న పని కాబట్టి మనకు ఒక పర్సన్ వచ్చేసి ఈ కార్ని తీసుకుంటాడు. ఆ కార్ని తీసుకొని తర్వాత మళ్ళీ అయితే తీసుకోడు కదా. సో ఇలాంటిది అనమాట. సో ఎవరైతే మనకు హై కాస్ట్ ఉన్న ప్రోడక్ట్ని తీసుకుంటారో సో వాళ్ళకు రిలేటెడ్ దాన్ని ఏమంటారంటే మానిటరీ అంటారు. సో అంటే రీసెన్సీ, ఫ్రీక్వెన్సీ అండ్ మానిటరీ, ఈ 3 విషయాలతో కలుపుకున్న మోడల్ని ఏమంటారంటే RFM మోడల్ అంటారు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకు ఇండైరెక్ట్లీ మనకు CRM కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ RFM మోడల్ అనేది. నెక్స్ట్, ఇన్ RFM మోడల్ ఎవ్రీ ఎలిమెంట్ డిపెండ్స్ అపాన్ ద అదర్ ఎలిమెంట్. అంటే దీనిలో మళ్ళీ ఓన్లీ రీసెన్సీ చూసుకొని తర్వాత మనం ఫ్రీక్వెన్సీని గురించి వదిలేసి మానిటరీ గురించి వదిలేసి, లేదంటే మానిటరీ గురించి చూసుకొని రీసెన్సీని వదిలేసి ఇలా ఉండదు ఫ్రెండ్స్. కంపల్సరీగా ఎవ్రీ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. అప్పుడే మనకు ఈ RFM మోడల్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, అండ్ ఇన్ దిస్ మోడల్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ డిపెండ్స్ అపాన్ ద లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కస్టమర్స్ హూ ఫ్రీక్వెంట్లీ బైస్ ప్రోడక్ట్ అండ్ దట్ టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్. అంటే ఈ మోడల్ ఏమవుతుందంటే, ఈ బిజినెస్ మోడల్లో చూడండి, లెస్ పర్సెంటేజ్ ఆఫ్ కస్టమర్స్ హూ ఫ్రీక్వెంట్లీ బైస్ ప్రోడక్ట్. అంటే మనకు కస్టమర్స్ తక్కువనే ఉన్నారు, పర్లేదు, కాకపోతే మనకు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చి మన దగ్గర షాపింగ్ చేస్తున్నారు. సో అలాంటిది అనమాట ఇది. ఓకేనా. అండ్ దట్ టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్. అంటే మనకు ప్రైస్ ఎంత ఉన్నా పర్లేదండి, కానీ మనకు ఏమవుతుంది, ఒక కస్టమర్ అనే పర్సన్ మనకు రెగ్యులర్గా మన దగ్గరకు వచ్చి దాన్ని ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తున్నాడు. సో ఇలాంటి దాని మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది అనమాట ఈ మోడల్. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనము ఈరోజు చూసాము. సో మిగతాది మనము నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.